ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక, ఒక రాధిక అందించెను నవరాగమాలిక. ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక, సిరి వెన్నెల తెలబోయెను జవరాలి చూపులో, సిరి వెన్నెల తెలబోయెను జవరాలి చూపులో, నవమల్లిక చినబోయెను నవమల్లిక చినబోయెను చిరునవ్వు సొగసులో. ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక, వనరాణియే అలివేణికి సిగపూలు తురిమెను, వనరాణియే అలివేణికి సిగపూలు తురిమెను, రేరాణియే నారాణికి రేరాణియే నారాణికి పారాణి పూసెను. ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక, ఏ నింగికి ప్రభవించెనో నీలాల తారక, ఏ నింగికి ప్రభవించెనో నీలాల తారక, నా గుండెలో వెలిగించెను నా గుండెలో వెలిగించెను సింగార దీపిక. ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక, ఒక రాధిక అందించెను నవరాగమాలిక. ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక. ఈ వీడియో ముఖంగా మీ అందరితో ఒక మాట చెప్పాలండి. అదేంటంటే ఈమెకేం పని లేదా, ఇట్లా ఏ తీసుకొచ్చి పెడుతుంది, ఏ పిచ్చి పిచ్చిగా పాడుతుంది అనుకోవద్దండి. ఎందుకంటే నిజంగా నాకు పిచ్చే, ఇంకా ఆ పిచ్చి వల్లే నేను అట్లా పెడుతున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే చాలా స్టోరీస్ ఉన్నాయి నా దగ్గర, రాసుకున్నాను, సాంగ్స్ రాసుకున్నాను. అవి నేను వీడియో చెయ్యాలి, వాటిని షార్ట్ ఫిల్మ్ చేయాలని అట్లా ఉంటుంది. కానీ నేను చేయలేను, మా పిల్లలకి అస్సలు తీరదు, మా అబ్బాయికి తీరదు. ఇంకందుకని అలాంటి కోరిక అంతా ఇలాంటి పిచ్చి పిచ్చి పాటలు పెట్టి నేను తీర్చుకుంటున్నాను అనమాట. మీకు బోర్ అనిపిస్తే స్క్రిప్ట్ చేసేయండి, చూడాలనిపిస్తే వినాలనిపిస్తే వినండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇంకోటి ఏంటంటే ఇట్లా పెడుతున్నానని చెప్పి మీరేమీ తిట్టుకోవద్దండి. అది నాకేంటంటే ఏదో చెయ్యాలని తపన, నేనేం చేయలేను. మనసులో సపోర్ట్ లేకుండా నేను అసలు మనసులో నుండి యువతలకు రాలేను. కానీ నాకు ఏదో సామెత చెప్తారు చూడండి, గుట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందనేదో, అట్లానే ఆశే కానీ నేను ఏమీ చేయలేకపోతున్నాను. ఇక ఇట్లా అన్న ఆ కోరిక తీర్చుకోవటానికి ఇట్లా నేను పాటలు పాడి పెడుతున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు చందమామ వీడియోస్ ఛానల్ ఉంది కదండి నాది, నా పాత సబ్స్క్రైబర్లకు తెలుసది. అయితే దానిలో నేను స్టార్ మేకర్లో మ్యూజిక్ వాడుకోవటం వల్ల నాకు కాపీ రైట్ పడింది. ఇక అందుకని చెప్పి ఆ ఛానల్ అట్లా ఉంచేసి నేను
ఈ లలిత టాక్స్ అని చెప్పి కొత్త ఛానల్ మొదలుపెట్టాను అనమాట. నేను మ్యూజిక్ కనుకుంటే నేను పర్లేదండి, కొంచెం బాగానే పాడతాను. ఆ మ్యూజిక్ లేకపోయేసరికి నేను పాడాలంటే ఎట్లయినా పాట బాగుంటలేదు. ఎట్టో ఇంకా కాలక్షేపానికి బఠానీళ్ళు అన్నట్టు టైం నాకు అట్లా గడిచిపోతుంది. అది అండి సంగతి. మీరేమి అనుకోవద్దు. మీరు ఇష్టం లేని వాళ్ళైతే మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. వినాలనిపించిన వాళ్ళే వినండి. మీకు కనుక నా సాంగ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే అండి.